ఈ వీడియోలో మనం రా రావత్తు రావత్తుతో వచ్చేటువంటి కొన్ని పదాలని చదువుతూ రాయడం నేర్చుకుందాం. ఇది బండీరా బండీరా బండీరావత్తు అనమాట. ఇది కానీ దీన్ని మనం రా రావత్తు ఆ విధంగానే చదవాలి, అంతే తప్ప బండీరా బండీరా అని చదవకూడదు. మనం రాకి బండీరాకి తేడాను గుర్తించాలన్నమాట. గొర్రె గో రే, రా రాకి ఎకారం ఇస్తే రే గొర్రె, రావత్తిస్తే గొర్రె. గతంలో ఈ విధంగా రాసేవారు గొర్రె అని రావాల్సి వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు మనం గొర్రె ఏ విధంగా రాస్తున్నాం? గొర్రె రాసి రావత్తిస్తున్నాం, గొర్రె అని రాస్తున్నాం. అంటే కనీసం ఇలా చదవడం రాయడం వస్తే చాలురా బాబు అనుకుంటున్నాం మనం. కానీ గతంలో గొర్రె అని రాయవలసి వస్తే ఈ విధంగా పూర్వీకులు రాసేవారు. గుర్రము గు రా గుర్ర గుర్ర ము గుర్రము. కానీ మనం ఇప్పుడు ఎలా రాస్తున్నాం? గుర్రము ఇలా రాస్తున్నాం, గుర్రము. అంటే కనీసం ఇలా చదవడం రాయడం వస్తే చాలురా అని మనం అనుకుంటున్నాం అన్నమాట. మన పాఠశాలల్లో కూడా మనం ఈ విధంగానే చెప్తున్నాం ప్రస్తుతం. కానీ బండిరాని ఈ విధంగా ఉపయోగించాలి, కానీ ఉపయోగించట్లేదు మనం. కర్ర కా రా కర్ర, రావతిస్తే కర్ర. తొర్ర తో రా, రావతిస్తే తొర్ర. బుర్ర బు రా, రావతిస్తే బుర్ర. బర్రె బా రా, దీనికి యత్వం ఇస్తే బర్రె, రావతిస్తే బర్రె. కర్ర తొర్ర బుర్ర బర్రె. పుర్రె పు రే, పురే, రావతిస్తే పుర్రె. కొర్ర కో రా కొర్ర, రాకి రావతిస్తే కొర్ర. గొర్రు గో రు, రాకి ఉకారం ఇస్తే రు, దీనికి రావతిస్తే గొర్రు. తుర్రు తు రు, రాకుకారం తొరు తొర్రు. పుర్రె కొర్ర గొర్రు తుర్రు. కర్రీ కా రి, రాకి ఇకారం ఇస్తే రి, దీనికి రావత్తు కర్రీ. మర్రి మా రి మరి, రావతిస్తే మర్రి. వెర్రి వే రి, రావతిస్తే వెర్రి. జెర్రి జే రి జెరి, రావతిస్తే జెర్రి. కర్రీ మర్రి వెర్రి జెర్రి. తొర్రు తో రు తొరు, రావతిస్తే తొర్రు. కొర్రు కో రు కొర్రు, రావతిస్తే కొర్రు. జుర్రు జు రు జుర్రు. మిర్రు మీ, రాకి ఉకారం మిరు మిర్రు. తొర్రు కొర్రు జుర్రు మిర్రు. కన్నెర్ర కా నే కనే కన్నె రా కన్నెర్ర. బర్రెలు బా రే బరే బర్రె లు బర్రెలు. గొర్రెలు గో రే గొర్రె గొర్రె లు గొర్రెలు. నర్రాడు నా రా నరా నర్రా
డు నర్రాడు కన్నెర్ర బర్రెలు గొర్రెలు నర్రాడు విర్రవీగు వి రా విరా విర్ర వీగు వీగు విర్రవీగు మర్రి చెట్టు మా రి మరి మర్రి చెట్టు చెట్టు తావతిస్తే చెట్టు మర్రి చెట్టు విర్రవీగు మర్రి చెట్టు పుర్ర చెయ్యి అంటే ఎడం చెయ్యి అనమాట పుర్ర పుర పుర్ర చేయి పుర్ర చెయ్యి వెర్రివాడు వెర్రి వెర్రి వాడు వెర్రివాడు పుర్ర చెయ్యి వెర్రివాడు బుర్రకథ బుర్ర కథ కథ బుర్రకథ బర్రెతోలు బరే బర్రె తోలు బర్రెతోలు బుర్రకథ బర్రెతోలు టేకు కర్ర టేకు కర్ర కర్ర టేకు కర్ర గొర్రె బొచ్చు గొర్రె బొచ్చు బొచ్చు చావుతిస్తే బొచ్చు గొర్రె బొచ్చు టేకు కర్ర గొర్రె బొచ్చు మట్టి బుర్ర మట్టి పట్టి బుర్ర బుర్ర మట్టి బుర్ర జడల బర్రె జడల బర్రె బరే రావతిస్తే బర్రె జడల బర్రె మట్టి బుర్ర జడల బర్రె గుర్రం సకిలించును గుర్రం సకిలించును లించు సకిలించు గుర్రం సకిలించును అడయార్లో అడయార్లో పెద్ద అడయార్లో పెద్ద మర్రి చెట్టు ఉన్నది మర్రి చెట్టు మర్రి చెట్టు ఉన్నది ఉన్నది అడయార్లో పెద్ద మర్రి చెట్టు ఉన్నది గుర్రం సకిలించును అడయార్లో పెద్ద మర్రి చెట్టు ఉన్నది మర్రి త్వరలో జర్రిపోతూ మర్రి త్వరలో మర్రి త్వరలో తొర్ర మర్రి త్వరలో జర్రిపోతూ జెర్రి పోతూ మర్రి త్వరలో జర్రిపోతూ అంటే మర్రి త్వరలో జర్రిపోతూ ఉన్నది అని అర్థం చెట్టు త్వరలో బుర్రు పిట్ట చెట్టు త్వరలో త్వరలో చెట్టు త్వరలో బుర్రు పిట్ట బుర్రు
పిట్ట పి టా పిట టాకు టావుతు పిట్ట. చెట్టు తొర్రలో బుర్రు పిట్ట అంటే చెట్టు తొర్రలో బుర్రు పిట్ట ఉన్నది అని అర్థం. గొర్రె గుర్రము ఒకటి కాదు. గొర్రె గొర్ర అయింది ఎకారం ఇస్తే గొర్రె. గుర్రము గు రా గుర్ర ము. గొర్రె గుర్రము ఒకటి కాదు. ఓ త టి ఒకటి కాదు అంటే ఈ రెండు వేరు వేరు అని అర్థం. గొర్రె గుర్రము వేరు వేరు అని అర్థం. గొర్రె గుర్రము ఒకటి కాదు. వెర్రివాడు బుర్రకథ చెప్పాడు. వెర్రి 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 వాడు వా డు వెర్రివాడు బుర్రకథ బు రా బుర్ర బుర్ర కథ బుర్రకథ చెప్పాడు. చే పా చెప్పా డు స్టాప్. ఇదంతా ఒకటే వాక్యం ఒకే లైన్లో రాయాలి మీరు. వెర్రివాడు బుర్రకథ చెప్పాడు. మర్రి చెట్టు మీద పిట్ట తుర్రుమన్నది. మర్రి మరి మర్రి చెట్టు మీద చెట్టు 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 మీద మీద మర్రి చెట్టు మీద పిట్ట తుర్రుమంది. పిట్ట పిట తావతిస్తే పిట్ట తుర్రుమంది. తు రు తురు తుర్రు మంది మం ది. మర్రి చెట్టు మీద పిట్ట తుర్రుమంది. కుర్ర చెయ్యివాడు విర్రవీగుతున్నాడు. కుర్ర కుర్రా కుర్ర కుర్ర చెయ్యివాడు చెయ్యి వాడు అంటే ఎడం చెయ్యి ఉపయోగించేవాడు అని అర్థం. కుర్ర చెయ్యివాడు విర్రవీగుతున్నాడు. విర్ర విర విర్ర విర్ర వీగుతున్నాడు. వీగు తున్నాడు. తు నా తున్నా డు కుర్ర చెయ్యివాడు విర్రవీగుతున్నాడు అంటే ఎడం చెయ్య అలవాటు ఉన్నవాడు విర్రవీగుతున్నాడు అని అర్థం. వెర్రివాడు గుర్రం ఎక్కి తుర్రుమన్నాడు. వెర్రివాడు వెర్రి వెర్రి వాడు వెర్రివాడు గుర్రము ఎక్కి గుర్రము గుర్ర ము గుర్రము ఎక్కి 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 వెర్రివాడు గుర్రము ఎక్కి తుర్రుమన్నాడు. కింద రాద్దాం. తుర్రుమన్నాడు. తుర్రు తుర్రు మన్నాడు. మా నా మన్నా డు వెర్రివాడు గుర్రము ఎక్కి తుర్రుమన్నాడు. ఈ వీడియోలో మనం రా రావత్తు వీటితో వచ్చేటువంటి కొన్ని పదాలని చదవడం రాయడం నేర్చుకున్నాం. అయితే మనం ప్రస్తుతం అయితే రా రా అని ఈ పదాలన్నిటికీ ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు ఎవరు కూడా బండిరా బండి రావత్తు ఉపయోగించి పదాలు కానీ వాక్యాలు కానీ రాయడం లేదు. కానీ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు మరికొన్ని రావత్తు పదాలని ప్రయత్నం చేయండి.